చాలా వచ్చినాయి ఇక బొమ్మలు ఇన్ని. ఇది మొన్న ఏం లేవు. మెజర్మెంట్ ఏది కావాలి? చాలా ఉన్నాయి. బాల్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా. దొరికిందా మమ్మీ కిడ్డీ బ్యాంక్? నీకు చాలా రోజులు ఉండని, చాలా రోజులు ఉండి అనుకుంటుంది కిడ్డీ బ్యాంక్ కావాలని. ఒక సీక్రెటా? సీక్రెట్ సీక్రెట్ అందంట పాపం మా దీవెన్ బాబుకి. అక్క పాప కిడ్డీ బ్యాంక్ చాలా రోజులు అంటుంది. ఎప్పుడు వెళ్ళినా మన షాపింగ్ కి ఇప్పుడే అయిపోయింది అంటున్నారు కదా. దొరకలే. నెక్స్ట్ టైం ఆన్లైన్ లో చూద్దాం. ఆన్లైన్ లో బుక్ చేద్దాం. బయట తనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుంటా. కిడ్డీ బ్యాంకు ఆల్రెడీ ఒకటి ఉంది కానీ దానికి మా దీవెన్ బాబు దాన్ని అసలు దానికి ఒక రూపం అసలు ఒకటి అది ఆకారమే లేదనమాట. మొత్తం చూసా, పెన్ను పెట్టేసి పెన్సిల్ పెట్టేసి మొత్తం గుచ్చేసాడు. అది ఒక పిగ్గీ బ్యాంక్. అది దొరకలేదని కొంచెం షాపింగ్ చేసింది దీవెనమ్మ. ఏంటో బొమ్మలు తెచ్చారు. మా తమ్ముడికి ఇష్టం అంటే తెచ్చా. ఎలా షూట్ చేయాలి? బాల్స్ పెట్టాలా? ఒక్క నిమిషం నేను చెప్తా ఉండు. కిడ్డీ బ్యాంక్ మొత్తానికి అయితే ఆశ నిరాశ అయింది అనుకున్న పని. ఎల్లుండి వెళ్దాంలే మనం. రేపు సండే కదా, ఈరోజు సండే కదా. ఈరోజు మీ సాటర్డే తీసా అనమాట వీడియో. ఓపెన్ చేస్తాను. 4 కదా నీకు బాల్స్, 2 ఓ సాంగ్ పాడుతు. ఏం సాంగ్? ఎప్పుడు అనుకుంటా నేను ఒక గన్ను కొనుక్కుంటా అది కిడ్డీ బ్యాంక్ అని. కానీ అది ఎప్పుడు తీయదు ఎందుకో. అసలుకి అదే ఆశ నిరాశ అయిపోయింది కదా. మండే కంపల్సరీ నీకు వేరే షాపింగ్ 2-3 షాపులు తీసుకెళ్ళి కొనిస్తా. ఓకే, తప్పకుండా. అమ్మ నాకు వేసేవు దాన్ని, పడిపోయింది. ఇంకేం తీసుకొచ్చావు దీవెన్? నన్ను తీసుకొని లేదు, వాళ్ళ నాన్న తీసుకొని లేదు. లోపలి పెట్టేసావా బాలు? ఇదిగో పడిపోయింది ఇక్కడ. రావట్లేదా? ఎందుకు పాలు రావట్లే? లోపలి గట్టిగా ప్రెస్ చేశారేమో మీరు. ఒక నిమిషం. ముందుగా రాఖీ శుభాకాంక్షలు. రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీకు అక్క చెల్లెళ్ళ అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టిన వాళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ సెలబ్రేషన్ వచ్చేసి రేపు ఉంటుంది మనకి వీడియో. ఓకేనా? అదనమాట. ఇవి తీసుకొచ్చారు ఈరోజు. ఇంకేంది ఉన్నది నా కవర్లో మనం తెచ్చేది?
గట్టి ప్రెస్ చేసినట్టున్నాడు. తగులుతుంది మమ్మీ. తగలట్లేగా. రాలేదా మీకు? ఓకే, బాటిల్స్ కూడా తీసుకొచ్చుకున్నారు కొత్తగా ఉందనేసి. ఎవరి బాటిల్ వాళ్ళకి. ఇప్పుడు సీజన్ కొంచెం జలుబు దగ్గు వస్తుంది కాబట్టి ఒకళ్ళు తాగింది ఒకళ్ళు తాగుతున్నారు. గ్లాస్ కూడా చేసుకోవచ్చు. అవును, బాగుంది కదా కలర్. తమ్ముడిదేది పైకి పైకి లాగు. బాగుంది. కడిగేసి ఇస్తాయి. ఆల్రెడీ తీసుకొచ్చి ఇంటికి పక్కన పెట్టేసాను. శానిటైజ్ చేసి పెట్టేశాను. మళ్ళీ ఒకసారి కడిగేస్తాను. స్టిక్కర్స్ అవన్నీ తీసేసి కొంచెం హాట్ వాటర్లో వేసేసి కడగాలి కదా అవి. ఓకేనా? బెడ్ నిండా వేసేసారు. ఏం చేస్తున్నావు? బెడ్ కిందకి వెళ్ళి. ఓకేనా? నెక్స్ట్ అయితే చికెన్ తీసుకొచ్చాము. చికెన్ కర్రీ కూడా ఉంది, అది నెక్స్ట్ యాడ్ చేస్తాను మీకు. ఓకే, ఫుల్గా చూసేయండి వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీవెన్ చెప్పు, నువ్వెందుకు ఫస్ట్ అలా నొక్కావు దీవెన్? తమ్ముడిది రావట్లే. ముందుగా నాలేమో అది కొంచెం లూజ్గా పెట్టాలేమో. వేరే బాల్ పెట్టి చూడొచ్చు కదా. కాదు నాన్న, వేరే కలర్ బాల్ పెట్టి చూడని. పడిపోయింది, వచ్చింది. ఓకే, అది కొంచెం గట్టిగా నువ్వు లోపలికి. వాడి పని చేయట్లేదు. అయ్యో దీవెన్, ఎంత పని అయింది. దీవెన్ బాబు, అక్కది నువ్వు తీసుకో అయితే. చూడు ఫేస్ ఎలా పెట్టాడు. ఎక్స్చేంజ్ చేద్దాంలే రేపు. వేరే బాల్ పెట్టి చూడండి మమ్మీ. నీ దగ్గర బాల్ ఉంది, బాల్ తీసేది అందులో కొంచెం. నువ్వు వంకర ఏమైంది, రావట్లేదా? అది పెట్టి చూడు. బాల్ ప్రాబ్లమా లేకపోతే గన్నే ప్రాబ్లమా? కొంచెం ముందు కెమెరా తీసుకొట్టావు, రావట్లే. అయినా సరే స్ప్రింగ్ లోపల దాకా లేదేమో అది కదా. దీని బ్లూది గర్ల్స్ కదా, బాయ్స్ కదా. దీవెన ఎట్లా దీవెనా? కాసేపు నువ్వు వాడుకుని తమ్ముడికి పాపం అది పని చేయట్లే కదా. రావట్లేదు ఎందుకు ఇది. దీవెన్ నీ కలర్ అయితే బాగుంది. దీవెన్ బాటిల్ కలర్. ఓకేనా? వేరేది కొనిస్తాను నీకు రేపు. ఓకేనా? నీకు పెద్దది ఉంది కదా, మిలిటరీ గన్నా ఏంటిది రాసింది దాని మీద, అదేనా? దాంట్లో ఏమున్నాయి? 6 అడుగుల బుల్లెట్ లాగా 12 ఉన్నాయి బుల్లెట్స్. ప్యాకెట్ నిజంగా బుల్లెట్స్ ఉన్నట్టు ఏమన్నా, అది కొనిస్తాలే నీకు. ఓకేనా? ఇగో తమ్ముడు, అందాక దీంతో ఆడుకో నువ్వు. ఇప్పుడు ఇది ఓకే, అది కూడా మైండ్ పని చేయట్లేదు అసలు పాపం. టైట్ అయింది. ఓకే, నెక్స్ట్ వీడియో మొత్తం చూసేసేయండి. థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరికీ. కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కాల్చాలనుకో నాకు చెప్పు, నేను కాదు. అదనమాట. దీవెన అలా పాపం వెయిట్ చేసి 2-3 డేస్ నుండి అనుకున్నది దొరకలేదనమాట తనకి, మనీ దాచుకోవడానికి. పిత్తి బయట కాదు దీవెన్, అదే కిడ్డీ బ్యాంకు, పిగ్గీ బ్యాంకు, ఏదో ఒక బ్యాంకు అలా అయిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు, అది కర్రీ చేస్తున్నాము. చికెన్ ఫ్రై కాదు, కొంచెం పులుసులాగా చేసాము టమాటో వేసి. చాలా బాగుంటుంది.
ఏం తింటున్నావు దేవి? ఏం తింటున్నావు? సౌండ్ ఆఫ్, వాళ్ళకి రీసౌండ్ వస్తుంది ఫోన్లో. చికెన్ కర్రీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి, రెగ్యులర్గా చేసేది. కాకపోతే ఎప్పుడు ఫ్రై చేస్తాం ఎక్కువగా, ఈసారి మాత్రం పులుసు చేసాము. అందుకనే ఇలా కట్ చేసేసుకుందాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు వీడియో అప్లోడ్ చేయగానే మేము నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, వెంటనే చూసేయచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పసుపు ఉప్పు డబ్బా కొంచెం హైట్ ఉంటుంది అనమాట, సెల్ఫ్ వచ్చేసేది. అందుకనే నేను పైకి చెయ్యి కొంచెం పైకి ఇలా పెడితేనే కాళ్ళు లేపేసి అందుతుంది, ఈజీగా అయిపోతుంది అనేసి నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను. అలాగే ఇది వచ్చేసి ఇంతకుముందు నేను షాపింగ్ చేసింది పెట్టాను కదా, నాన్ స్టిక్ అంటే కడాయిలాగా కాదు, అది మనకి గిన్నెలాగా వచ్చిందనమాట. ఏమంటారు దాన్ని, బాండి. పైన మనకి లిడ్ వచ్చేసి, అంటే కడాయి అంటే మనకి వెడల్పుగా ఉండదు, గిన్నెలా ఉంటుంది అనమాట. నిన్న వీడియోలో మనకి కాలీఫ్లవర్ టమాటా కర్రీ వండాం కదా, అదొకటి. అలాగే ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇది లోపల వచ్చేసి మనకి ఇది అల్యూమినియము, దానిపైన మనకి హెల్త్ కాదు, మంచిది కాదనేసి ఇప్పుడు కొంచెం కొత్తగా చేస్తున్నారనమాట. దానికి లోపల మనకి బయట స్టీల్ కోటింగ్ ఇచ్చారు, స్టీల్ లాగా వస్తుంది. కాకపోతే ఏం మాడిపోదు, మనకి ఫ్రైలు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులుసులు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకోవడానికి రైస్ ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీ మిగిలిన దాంట్లో కూడా మనకి మళ్ళీ ఎక్స్ట్రా మిగిలితే పెట్టేస్తాం కదా, అలా చేయమని. లేట్ అయిపోయిందని అనేసి మా హస్బెండ్ పిలిచి కొంచెం కర్రీ అన్నీ మిక్స్ చేసి పెట్టాను కదా, కొంచెం స్టవ్ దగ్గర ఉండండి అని ఉండేసి చికెన్ వేసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నారు. నేను పిల్లలకి స్నానం చేయించడానికి వెళ్ళాను, వచ్చేసరికి ఉడికిపోయింది. అలాగే కొంచెం వాటర్ కూడా వేయమని చెప్పాను. మధ్య మధ్యలో నేను చూస్తూ ఉన్నాను. మరీ ఎక్కువగా కాదు, మరీ పులుసు అయిపోతే బాగోదన్నమాట, వాటర్ ఎక్కువగా ఉంటాయి. జస్ట్ ముక్కలు కొంచెం కనిపించాలి. 1/2 కిలో చికెన్ ఇది, ముక్కలు కొంచెం కనపడేలాగా వేసేస్తే సరిపోతుంది. దీంట్లోనే వేసిన తర్వాత మనకు పులుసు కొంచెం చిక్కగా రావడం కోసం ధనియాల పొడి, ఇంకా రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ కొంచెం కలర్ కొంచెం బ్లాక్గా ఉన్నదేమో వేయించిన ధనియాల పొడి, కొంచెం పచ్చిగా ఉన్నది పచ్చి ధనియాల పొడి అనమాట. అలాగే టమాటోస్ మనం పోపులో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను మిడిల్లో వేసేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అనేది మనకి చారు వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగానే స్మూత్గా అయిపోతాయి. లాస్ట్లో నేను కొత్తిమీర వేసాను అలా అలా. ఇదనమాట, సగం సగం చేసాము వంట. ఫ్రై ఎప్పుడు తింటూనే ఉంటాం, రెగ్యులర్గా ఎక్కువ ఫ్రైనే తింటాము. ఆ తర్వాత బిర్యానీ, ఆ తర్వాత పలావ్, లాస్ట్కి చికెన్ పులుసు అనమాట. చికెన్ పులుసు ఎప్పుడు బాగుంటుంది అంటే మనకి నాటుకోడి చికెన్ పులుసు బాగుంటుంది, నాటుకోడితో పెట్టినప్పుడు. అందులో గారెలు చేస్తే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. గారెల్లో కూడా బాగుంటుంది, ఎక్కువ ఊర్లలో అలాగే తింటారు. పూరి కానీ గారెలు కానీ నాన్ వెజ్తో తింటారు, చికెన్ తోటి. స్నానం చేసేసాము, ఫ్రెష్ అయిపోయాము, పెట్టేసాము. ముందు బాగా గుర్తుపెట్టుకుంటున్నాను నేను, ఫస్ట్ కర్రీ పెట్టాలి, ఆ తర్వాత దీవెన కొంచెం థిక్గానే తింటుంది. కర్రీ ఎక్కువగా తింటేనే మంచిది అనమాట హెల్త్కి. రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ తినాలి. లెమన్, ఆనియన్స్, దీవెన్ బాబు కొంచెం మెత్తగా ఉండాలి, దీవెనకి బోన్స్ ఉండాలి. తినేసాము మొత్తానికైతే. ఇంకా అందులో రేపు సండే కాబట్టి రెగ్యులర్ టిఫిన్ ఏముంది స్పెషల్. అలాగే రాఖీ కూడా కాబట్టి కొంచెం చిట్టి గారెలు వేద్దామనేసి పెసరపప్పు నానబెట్టాను నైట్ టైమే. మళ్ళీ మార్నింగ్ లేసరికి లేట్ అయిపోయింది అనుకోండి కొంచెం, మళ్ళీ అది నానకపోతే అసలు టేస్ట్ ఉండదు మనకి, కాబట్టి నైటే నానబెట్టేస్తాను. పొద్దున్న లేచి వెంటనే కడగగానే వడకట్టేసుకుంటే సరిపోతుంది క్లాత్లో వేసి. ఇప్పుడేమో జస్ట్ వాటర్ వేసి అలా పెట్టేయడమే. పొద్దున్న లేచిన తర్వాత బాగా 2-3 సార్లు కడిగి ఒకసారి వాటర్ వేసి దాంట్లో రాళ్ళు ఏమైనా ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత గ్రైండర్కి వేసుకుంటాం. ఇంకా ఎలా చేయాలో మీకు చూపిస్తాను.
నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేస్తుంది, చూసేయండి. ఇదనమాట ఈరోజు మనకి వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఊరు నుండి తీసుకొచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వేయించింది కాదు, వేయించింది అయితే పప్పుకు బాగుంటుంది. ఇది పచ్చిది గారెలకే వాడాలి.